అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ నగరంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనమామ పేరు మీద సత్య గోపాలరెడ్డి 2008లో ఒక అర్జీ పెట్టుకున్నాడు. అర్జీ ఏంటంటే ఇక్కడ మీకు తెలియాలి అందరికీ, ఇక్కడ శ్రీ విద్యా కాలనీ ఇదంతా కూడా. ఈ శ్రీ విద్యా కాలనీలో ఎంత విచిత్రమైన సంఘటన అంటే, ఇది శ్రీ విద్యా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ పెట్టారు. ఎవరికి? గవర్నమెంట్కి. ఇక్కడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీరు రాజీవ్ గురకల్పి తీసుకుంటే బాగుంటుందని వాళ్ళే పెట్టారండి. చూడండి, వాళ్ళే పెట్టారు లెటర్. 2007లో ప్రభుత్వం రాగానే వాళ్ళు పెట్టుకున్నారు లెటర్. శ్రీ విద్యా కాలనీ ప్రెసిడెంట్ ద్వారా ఒక లెటర్ పెట్టి, మీకు ఇక్కడ ల్యాండ్ ఉంది, ప్రభుత్వం ల్యాండ్, మీరు రాజీవ్ గురకాలకు ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా ఒక లెటర్ పెట్టారు వాళ్ళు. ఈలోగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనమామ సత్య గోపాలరెడ్డి, నా ల్యాండ్ ఉంది అక్కడ రాగంపేటలో, ఆ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను, ఈ ల్యాండ్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు ప్రభుత్వానికి. సరే, అది రాజీవ్ గురకల్పి కడతామని చెప్పేసి ఆయన దగ్గర ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ ఈయనకి ఇచ్చినట్టుగా చేసుకున్నారు. జీవోలు వచ్చినాయి, జీవోలు మీకు ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2008లో అంటే శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి అక్కడికి. ఎన్ని సంవత్సరాలండి? 16 సంవత్సరాలు అయిందండి. అక్కడ చూస్తే శిలాపలకం అలాగే ఉంది, ఆ ల్యాండ్ అలాగుంది, అన్నీ చూశారు మీరు. ఇక్కడ ఈ శ్రీ విద్యా కాలనీ అనేది ఇది ఇరిగేషన్ కెనాల్. యాక్చువల్గా ఇరిగేషన్ కెనాల్ ఇదంతా కూడా. ఇరిగేషన్ కెనాల్ ఆ భూమి బదులు భూమి తీసుకుని బిల్డింగ్లు ఎలా కట్టేసుకున్నారు, అమ్ముకున్నారు చూసుకోండి. ఇవన్నీ కూడా దీని విలువ చూస్తే 100 కోట్లు సుమారు ఉంటుంది. 100 కోట్లు. ఇందులో ఎమ్మెల్యే గారు కూడా ఆఫీస్ కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గృహప్రవేశంకి వచ్చారు. అప్పుడు గృహప్రవేశం చేసుకున్నారు. ఏ ప్రవేశం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ విధంగా పేదలకి ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేసి 100 కోట్ల సైట్ కొట్టేశారండి. ఇక్కడ 100 కోట్ల రూపాయల సైట్ కొట్టేశారు. తీరా పోసి ఆ భూమి కూడా ఎవరిదంటే అక్కడ కూడా, అక్కడ రిల్లిపేటలో శంకుస్థాపన చేసింది, అది కూడా ప్రభుత్వ భూమేనండి. అది కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసి ప్రభుత్వ భూమిని తన భూమిగా చూపించి చేంజ్ ఆఫ్ ల్యాండ్గా ఈ ల్యాండ్ తీసుకుని కట్టేసుకున్నారండి. ఇదండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మేనమామ ద్వారా చేయించిన 100 కోట్ల స్కామ్ ఇది. ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పెడతాం, ఈరోజు కలెక్టర్ దృష్టిలో పెడతాం, ప్రభుత్వం దృష్టిలో పెడతాం. ఏదైనా చిన్న ఇల్లు ఎక్కడైనా కట్టుకుంటే పేదవాడు, ఇది ఇరిగేషన్ది, ఇది ప్రభుత్వం అని చెప్పి మనమే తీసేస్తున్నాం. ఈరోజు ఎక్కడన్నా ఎంకరేజ్మెంట్ చూస్తే మనమే తీసేస్తున్నాం ఈ రోజున. ఇది ప్రధానమైన డ్రైన్ అండి. ఇది చెప్పాలంటే అసలు ఇక్కడ కట్టకూడదు. ఈ పట్టణానికి ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్ ఉంటే ఆ కెనాల్ని ఒక డ్రైన్ కింద ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే ప్రాంతం ఇది. అలాంటి దాన్ని శుభ్రంగా ఇరిగేషన్ కెనాల్ మీద చేంజ్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసి తీసేసుకుని బిల్డింగ్లు కట్టుకుని శుభ్రంగా వ్యాపారం చేసుకున్నాడండి. ఇప్పుడు చూశారు, అక్కడ ఇల్లు లేవు, ఏమీ లేవు. ఆ భూమి కూడా ప్రభుత్వందేనండి. దొంగ డాక్యుమెంట్ సృష్టించేసి చేంజ్ ఆఫ్ ల్యాండ్గా తీసుకుని మోసం చేశారు. దీని మీద దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకి ఉపయోగపడేలా చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.